నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ ప్రియులారా, ఈ రీతిగా మీ మధ్యకి రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. గత కాలంలో ఎప్పుడో ఒకసారి మీ మధ్యకు ఒకసారి ఎప్పుడో 2 సార్లు వచ్చానేమో. అంతకుముందు మోహన్ రావు అయ్య గారు ఉన్న దినాల్లో వచ్చేవాడిని. ఎందుకంటే మోహన్ రావు గారు కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయా సమయాల్లో సెమినరీలో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. సెమినరీలో ఏమైనా సమావేశాలు అయితే అక్కడ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. నేను జగన్నాథపురంలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను పాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ సమయాల్లో మరి అయ్యగారితో కూడా అప్పుడప్పుడు కలుసుకోవటము, ఆయా సమయాల్లో ఈ పాస్టర్ల సమావేశాలు అవి జరుగుతూ ఉన్నప్పుడు కలుసుకోవటం అలాగా జరుగుతుండేది. ఆ కారణం చేత 1-2 సార్లు గతంలో వచ్చాను. తర్వాత బాబు సేవకు వచ్చిన తర్వాత, జయప్రకాష్ సేవకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి వచ్చినట్టుగా జ్ఞాపకం. సో ఏదేమైనా మీ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ్ కుమార్. ఏమండి, విజయ్ కుమార్గా ఇంకా ఉంది, కానీ పేరు అంత పెద్ద అవసరం లేదు. అంటే ఆ ఇనీషియల్స్ అవి ఎందుకు విజయ్ కుమార్ అంటే సరిపోతుంది. మీ దగ్గరికి ఇంకో విజయ్ కుమార్ కూడా వస్తాడు. మిస్బా విజయ్ కుమార్ అని ఇంకో ఆయన కూడా వస్తాడు. ఆయన కూడా విజయ్ కుమారే. రైట్ అండి. మరి ఇది నెల రోజుల ప్రోగ్రాం కదమ్మా. నెల రోజుల ప్రార్థన కూడికలు చక్కగా అది ఇచ్చారు. ఆ టైం టేబుల్ ఇచ్చారు. తర్వాత ఏ రోజున దేని మీద ప్రసంగం చేయాలి అనేది కూడా చక్కగా అది కూడా అది కేటగరైజేషన్ జరిగి అది కూడా ప్రింట్ చేశారు పేపర్లో. దేవునికి స్తోత్రం. తర్వాత మరి మా పాస్టమ్మ గారు కూడా వచ్చారు. మా పాస్టమ్మ గారు వేరే ఊరు తీసుకెళ్లారు. ఆ ఊరు పేరు ఏంటిది? రామకంచిపాలెం, రామకంచిరాజు నగర్. చాలా పెద్ద పేరు పెట్టారు, రామకంచిరాజు నగర్. సో అక్కడికి వెళ్ళారు పాస్టమ్ గారు. బాబు తీసుకెళ్ళినట్టున్నారు. రైట్. కుమారుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. పాస్టమ్ గారిని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. పాస్టర్ గారేమో పాస్టమ్ గారిని తీసుకెళ్లారు. బాబు తీసుకెళ్ళినట్టున్నాడు. ఓకే, ఏదేమైనా పర్వాలేదు. ప్రియులారా, నాకు ఇచ్చినటువంటి పాఠ్య భాగం ఏంటంటే యోహాను రాసినటువంటి 2వ పత్రికలో అది 1వ అధ్యాయం, అందులో 6వ వచనం. మళ్ళీ తర్వాత చదువుదాం. నేను ఇప్పుడేం చదవమంటలేదు, కానీ నేను ఇంకా ప్రసంగం స్టార్ట్ చేయడానికి ఇంకొక 5-10 నిమిషాలు పడుతుంది. 5-10 నిమిషాలు అయిన తర్వాత ప్రసంగాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేమను గురించి చాలా అద్భుతమైనటువంటి పాటలు మనం పాటల పుస్తకాల్లోనూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో కూడా చూస్తాం. బహుశా నేను అనుకుంటున్నాను యేసు ప్రభువుని గురించి, యేసు ప్రభు ప్రేమను గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఏమండి, క్రైస్తవ పాటలు ఉన్నన్ని పాటలు బహుశా ఈ దేశంలో ఎవరికి ఉండవేమో కదండి. మనకున్నటువంటి పాటలు ఎవరికి ఉండకపోవచ్చు. అన్ని లక్షల పాటలు ఉన్నాయి మనకి. అన్ని భాషల్లో కలుపుకుంటే బహుశా ఆ పాటలు ఏమండి కోట్లలోకే వెళ్ళిపోతాయి. అన్ని పాటలు ఉన్నాయి మనకి. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా మందిని ఏమండి చక్కటి కవులను దేవుడు మనకు ఏర్పాటు చేశారు. వారి ద్వారా అనేక రకాలైనటువంటి పాటలు రాయబడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా చదువు రాని వాళ్ళు కూడా రాసినటువంటి పాటలు ఉన్నాయి. చదువు రాని వాళ్ళు కూడా ఏదో అలవాటుగా పాడేసి ఏమండి ఆ పాటలు మళ్ళా పాటల పుస్తకాల్లోకి వచ్చి పాపులర్ అయినటువంటి పాటలు కూడా చాలా పాటలు ఉన్నాయి మనకి క్రైస్తవ సాహిత్యంలో. సో అలాగా ప్రేమను గురించి చాలా పాటలు మనకి బైబిల్ గ్రంథంలో, ఇందులో పాటల పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో మీ కొరకు నాకు నచ్చినటువంటి ఒక పాట ప్రేమ అనే దాని మీద నాకు నచ్చినటువంటి ఒక పాట ఇందులో ఉందేమో. ఏదన్నా ఉంటే కనుక పాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమండి, మీ దగ్గర కూడా పాటల పుస్తకాలు ఉంటాయి కదా. నేను నెంబర్ చెప్తాను. నెంబర్ చెప్పిన తర్వాత ఆ పాట చూడండి. ఇవే పుస్తకాలు అందరికీ? ఏ పుస్తకాలా? అందరికి ఇదేనా? ఇదేంటి మందనేది?
ఈ మందమ్మ ఇది పుస్తకం స్టాన్లీ పుస్తకమా ఇది? రైట్, జిఆర్ఆర్ స్టాన్లీ గారా? ఓకే, రైట్. సరే, అన్ని పుస్తకాల్లో కూడా ఉంటాయి లేని జనరల్గా ప్రేమకు సంబంధించిన పాటలు అన్నప్పటికీ అన్ని పాటల పుస్తకాల్లో కూడా తప్పనిసరిగా ఉంటాయి. 178 చూద్దాం ఒకసారి. ఏందో ప్రేమ, యేసుని ప్రేమ అని ఉంది. ఈ పైన పాడదాం. 177లో ఉన్నది కదా, అది చాలా మంచి పాట, అది బాగుంటుంది. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రేమ పాదములు అంట. ఏమన్నాడు? ఈ పాదాలు, యేసయ్య పాదాలకి ఏం పేరు పెట్టాడు? ప్రేమ పాదాలు. ఎందుకు ప్రేమ పాదాలు? యేసయ్య పాదాలు ఎందుకు ప్రేమ పాదాలు చెప్పండి. యేసయ్య పాదాలని ఎందుకు ప్రేమ పాదాలు అని ఈయన పిలిచాడు? ప్రేమ పాదాలు ఏంటంటే, ఈ ప్రేమ పాదాలు ఏమండి అవసరత కలిగిన వాళ్ళందరి దగ్గరకు వెళ్ళిపోయినాయి. ఆ రోజుల్లో యేసుప్రభు భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఏమండి ఈ ప్రేమ పాదాలు కుష్ఠవ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళినాయి, రోగగ్రస్తులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి, ఆహారము ఎవరికైతే పెట్టాల్సి వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళినాయి. ఇలాగా ఆయా రకాలుగా యేసయ్య ప్రేమ పాదాలు అనేకమైన ప్రాంతాలకు చరించినాయి, అనేకమైన ప్రాంతాలకు తిరిగినాయి. సో కాబట్టి బహుశా ఈ దైవజనుడు లేకుంటే ఈ పాట రాసినటువంటి ఆయన ఈ మాట రాసి ఉంటాడు. ఏమంటాడు? ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో వారిని స్తుతించెద ఆనందమే. ఆసక్తితో వారిని స్తుతించెద ఆనందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. శక్తి కార్యము కరాక్షి కరాక్షి ఉల్లాము పొందేనయ్యా. శక్తి కార్యము కరాక్షి కరాక్షి ఉల్లాము పొందేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రమయ్యా. మంచివాడా బలి అయిన గొర్రెగా మా పాపమంతటిని మోసి తీసుకుని. బలి అయిన గొర్రెగా మా పాపమంతటిని మోసి తీసుకుని. పరిశుద్ధ రక్తము నాకు లభించయ్యా, నాకు భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నాకు లభించయ్యా, నాకు భాగ్యమయ్యా.
పరిశుద్ధుడా పరమాత్ముడా పరిశుద్ధుడా పరమాత్ముడా ఎన్నెన్నో వచ్చిన నిన్నే రక్తము చిందించి సాక్షిగా రక్తము చిందించి సాక్షిగా రక్షకుడా యేసునాథా ఆరాధన రక్షకుడా యేసునాథా ఆసక్తితోని అక్షయమే అక్షయమే ఆరాధన ఆరాధన అక్షయమే అక్షయమే చాలా బాగా పాడుతున్నారు మీరు. వండర్ఫుల్, చాలా బాగా పాడుతున్నారు. మా దగ్గర పాడరు, అందుకే మీరు బాగా పాడుతున్నారు అని చెప్తున్నారు. దేవుడు మంచి స్వరాలు ఇచ్చాడు, మంచి రాగం ఇచ్చాడు. ఏమంటే పాటను ఎలా పాడాలో మీకు బాగా నేర్పించారు. బహుశా మిమ్మల్ని కాదు కానీ మీకు నేర్పించిన వాళ్ళని బట్టి దేవునికి వందనాలు. దేవునికి స్తోత్రం. నాకు ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా యాంప్లిఫైర్, ఎప్పుడైనా ఏదైనా సౌండ్ పెంచాలన్నా లేకపోతే ఏదైనా కోతలు వచ్చేసినా కట్టేయాలన్నా ఎలా చేస్తారు? ఇది కింద కూడా ఉంటుందా? మీరు కుర్చీ ఎక్సైజ్ చేస్తారా? అదే, ఓకే. అంటే నాకు అనుమానం వచ్చింది, చాలా ఎత్తుగా ఉంది కదా, ఇక్కడ నిలబడ్డా అందేలాగా లేదు అది. ఒకవేళ ఏదైనా సౌండ్ ఎక్కువైపోతే ఎలా చేస్తారబ్బా అనుకుని అనుమానం వచ్చింది, అందుకని అడిగి. ఎత్తులు పెట్టారు కదా అందుకని. రైట్. యోహాను రాసినటువంటి 2వ పత్రికలో 6వ వచనం, 5-6 వచనాలు చదువుదాం. చూడండి దయచేసి. బైబిల్ గ్రంథాలు కలిగిన వాళ్ళు మీ బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసి యోహాను రాసినటువంటి 2వ పత్రిక. యోహాను ఎన్ని రాశాడు పత్రిక మొత్తం? బైబిల్ గ్రంథంలో యోహాను రాసినవి ఎన్ని? 3, 4 కదా? 4. ఒకటేమో సువార్త పత్రిక ఒకటి రాశాడు, అది కాకుండా 3 విడిగా పత్రికలు రాశాడు. ఏమండి? యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక. ఓకే. చదివేప్పుడు కూడా అలాగే చదవాలా. చదివేప్పుడు 1వ యోహాను అని చదవకూడదు, 2వ యోహాను అని చదవకూడదు. 3 యోహానులు లేరు, ఒకే యోహాను. పత్రిక రాశాడు, వేరే వేరే పత్రికలు రాశాడు. కాబట్టి మనం చెప్పుకునేప్పుడు కూడా ఏమని చెప్పుకోవాలంటే యోహాను రాసినటువంటి 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక అని చెప్పుకోవాలా. ఏమండి? 3వ యోహాను పత్రిక అనకూడదు.
ఓకే, రైట్. 3. ఇది రెండవ పత్రికలో 5-6 వచనాలు ఇదే ప్రిస్క్రైబ్డ్ వర్స్ అనమాట. అంటే ఇది దీని మీద ధ్యానం చేయాలి అని ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క వాక్యాన్ని అలాగా ప్రిస్క్రైబ్ చేశారు, దాని మీద మాట్లాడాలని చెప్పారు. సో అది ఇవ్వడం వల్ల దాని అర్థం ఏంటంటే, ఆ పత్రిక ఇవ్వడంలో దాని అర్థం ఏంటంటే, అయ్యా ఈరోజు దీని మీద మీరు ప్రసంగం చేయండి అని చెప్పడానికే అది ప్రింట్ చేసి ఇచ్చారు. సో ఈరోజు ఏంటంటే ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసు ప్రభు ద్వారా మనలో కలిగినటువంటి ప్రేమ, ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎలాంటి ప్రేమను మనం పొందుకున్నాం, ఆ పొందుకున్నటువంటిది మనలో ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి, ఇవన్నీ కూడా ఈరోజు మన ధ్యానంలో క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాము. ఏమండి, 8:30 అయింది సమయం. బహుశా ఎంతవరకమ్మా? 9:15, 10 నిమిషాలు తక్కువ 9 వరకు మనం మాట్లాడుకోవచ్చు. కరెక్ట్ టైం. మీరు టైం పాటిస్తారన్న విషయం నాకు తెలుసు. 7:30 అది రైట్, 7:30. ఓకే. సో టైం మీరు ఒకటి పాటిస్తారు అన్న విషయము నాకు తెలుసు. సో కాబట్టి అప్పుడు మీరు కూడా అంతేనా, టైంకి వస్తారా? మీరు అంతేనా? మీరు అబ్బో చాలా సరే, మన మాటల మధ్యలో ఎప్పుడో వస్తుంది, అది మాట్లాడుకుందాం. ఓకే. యోహాను రాసిన 2వ పత్రిక 5-6 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరికొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోనవలెను అనున్నదే ఆ ఆజ్ఞ. ఏమంటే ఇంకొకసారి చదువుతున్నాను. కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరికొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్నవలెను అనున్నదియే ఆజ్ఞ. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రీతిగా ప్రభా, మరి కడప బ్యాప్టిస్ట్ సంఘంలో నాయన దేవుని మందిరంలో నీ సన్నిధిలో ఈ రీతిగా నిలబడటానికి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మరి చాలా పూర్వకాలంలో, చాలా దినాల క్రిందట ఈ సంఘము స్థాపించబడింది. దైవజనులు ప్రభువా, మరి మోహన్ రావు అయ్య గారు, అలాగే అమ్మగారు, వారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమపడి ప్రభువా ఈ సంఘాన్ని వారు కట్టారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఆ దినాల్లో వారు ఎదుర్కొంటూ వచ్చారు. ఏది ఏమైనా ప్రభా, సంఘం నీది అయ్యా, నీ యొక్క స్వాస్థ్యంగా నీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నావు ఈ సంఘాన్ని. సో కాబట్టి నాయన, ఇది మీరే నడిపించుకుంటూ వచ్చారు. ఇంత కనుక దీన్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. భక్తులైనటువంటి నీ శిష్యుడైనటువంటి యోహాను గారు, ఆయన రాసినటువంటి ఈ 2వ పత్రికలో నాయన, ఆయన రాసినటువంటి ఈ 6వ వచనం, 5-6 వచనాల్లో ఉన్నటువంటి మాటల మీద మా ధ్యానాన్ని మేము నిలుపుకొని మేము కొనసాగడానికి తగిన కృప మాకు దయచేయండి స్వామి, సహాయం చేయండి. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అన్న దాని విషయంలో ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, మీరు ప్రేరణ ఇస్తేనే నేను వారికి ఏమన్నా చెప్పగలుగుతాను నాయన. నీ గైడెన్స్ లేకుండా ఒట్టి మనుషులంగా మేము నిలబడితే నాయన, ఒట్టి మనుష్య మాటలే మాట్లాడతాం, అవి మనుష్య సంబంధంగానే ఉంటాయి. కాబట్టి నాయన, మరి మీ చాటున నేను నిలబడుతున్నాను, మీరు మాట్లాడండి, మీరు వాడుకోండి, ఒక సాధనంగా నన్ను నిలబెట్టుకోమని అడుగుతూ మీ కృపాహాసాలకే. అలాగే నాయన, పాస్టర్ గారు కూడా వేరే ఊరు వెళ్ళారు, అక్కడ మాట్లాడటానికి, వారితో కూడా మీరు ఉండండి ప్రభా. నీవే నీ ఆత్మచేత నింపి నడిపించమని అడుగుతూ నీ కృపాహస్తాలకే నన్ను, మమ్మల్ని అందరినీ, చెబుతున్న నేను కానివ్వండి, వింటున్నటువంటి నీ బిడ్డలు కానివ్వండి, శ్రద్ధ కలిగి వినడానికి సహాయం చేయమని అడుగుతూ ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
బాబు సౌండ్ పెంచడానికి వచ్చావా? ఊరు వచ్చేస్తుందా? ఊరు కక్షి. హలో 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 తగ్గించిన ఇంకా తగ్గించి. మనకి ఇంత సౌండ్ అవసరం, ఈ లోపల ఉన్న వాళ్ళం కదా మనం, ఇంత సౌండ్ అవసరం. ఇందాక ఉన్నట్టు సరిపోద్ది, అసలు ఇందాక ఉన్నది సరిపోద్ది. పైకి వినపడుతుందా? వినపడుతుంది. రైట్ అండి. ఈ పత్రికలో ఉన్నటువంటి ఈ మాటలను ఒక్కొక్క మాట చూద్దాం. చూడండి ఒకసారి. ఇక్కడ ఏంటంటే యోహాను గారు ఒక సంఘంలో పెద్దగా ఉన్నటువంటి ఒక తల్లి గారికి ఉత్తరాన్ని, ఆ తల్లి గారి పేరు మీద ఉత్తరాన్ని ఆయన రాస్తున్నాడు. మనకి ఏం కనిపిస్తుంది అంటే బైబిల్లో ఉన్నటువంటి పత్రికలన్నీ ఆల్మోస్ట్ ఆల్ సువార్తలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి అపోస్తల కార్యాల తర్వాత వచ్చినటువంటి పత్రికలన్నీ కూడా ఏదో ఒక సంఘానికి ఉద్దేశించి రాయబడినటువంటి మాటలే. అలాగే ఈ యోహాను రాసిన 2వ పత్రికలో కూడా ఒక సంఘానికి రాస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక పెద్దగా ఉన్నటువంటి ఒక తల్లిగారి పేరు మీద, ఆ తల్లిగారిని ఉద్దేశించి ఆయన ఈ మాటలను రాయటాన్ని మనం చూస్తున్నాం. అందుకనే చూడండి ఇక్కడ ఏమన్నాడంటే, అందుకని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, మొదట్లో పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. ఈయన కూడా ఈ సంఘ పెద్ద. యోహాను గారు కూడా ఒక సంఘానికి పెద్దగానే ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ఏమండి, ఆ పెద్ద అనేటువంటి హోదాలో ఏమండి అప్పటికే ఆ సంఘంలో ఒక తల్లి గారు కూడా ఒక పెద్దగా బాధ్యతలు స్వీకరించి ఆ సంఘస్థులందరినీ తన పిల్లలుగా ట్రీట్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ తల్లి గారిని ఉద్దేశించి ఈ ఉత్తరాన్ని రాసినట్లుగా అక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏమండి ఆ ఉత్తరం ఎవరికి రాశాడు, ఎవరికి రాస్తున్నాడు అన్న దానిలో ఆయన చెప్పటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు చెప్పాడు. ఈయన చెప్పిన దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడికి వస్తే మనం చూస్తాం ఏంటంటే, అమ్మ నీకు ఒక ఆజ్ఞ నేను రాస్తున్నా, నీకు ఒక ఆజ్ఞను రాస్తున్నాను. ఆజ్ఞ అంటే నా ఆజ్ఞ కాదు, దేవుని ఆజ్ఞ. దేవుడు ఒక ఆజ్ఞగా, ఒక కమాండ్గా ఏం చెప్తా ఉన్నాడో దానిని నీకు నేను రాస్తా ఉన్నాను. అయితే ఇదేమి కొత్తది కాదు, ఇది కొత్త విషయం. ఒక కొత్త ఆజ్ఞను ఒక దాన్ని నేనేదో కనిపెట్టి, లేకపోతే కొత్త ఆజ్ఞను నేను కనుగొని ఇప్పుడేదో కొత్తగా మనం మొదలు పెడతా ఉన్నట్టుగా ఒక కొత్త ఆజ్ఞను నేను నీకు రాయడంలా, పాత ఆజ్ఞే, ఇంతకు ముందుగా మనకు తెలియబడినటువంటి ఆజ్ఞే, అదే ఆజ్ఞను నేను మీకు రాస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఆ చెప్పబడినటువంటి మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ విషయంలో వారి దగ్గర క్రమం లేదు. ఆజ్ఞ విషయంలో వారు దాన్ని సరిగ్గా పాటించడం లేదు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, ఇది కొత్తది కాదు, పాతదే అని ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఏమండి, మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే రాస్తూ ఉన్నాను. అది ఏంటంట, ఏమంటున్నాడు చూడండి. మొదటి నుంచి కలిగిన ఆజ్ఞ ఏంటంట, మనము ఒకరిని ఒకరము ప్రేమించవలను అనేటువంటి ఆజ్ఞ అంటున్నాడు. ఒకరికొకరు మనం ప్రేమించుకోవాలి. ప్రియులారా, క్రైస్తవ ప్రేమలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ యేసు ప్రభువును రక్షకుడిగా కలిగిన వారందరూ కూడా యేసు ప్రభువు దగ్గర ఆయన రక్తం ద్వారా కడగబడి దేవుని బిడ్డలు అయినటువంటి వారందరూ కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం వారి జీవితాల్లో కలిగి ఉండాలి. అదేంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఏం ప్రేమ అంటే భూ సంబంధమైన, ఈ లోక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. ఆ ప్రేమ ఏమై ఉండాలంటే, ప్రభువు మనలను ప్రేమించిన రీతిగా, ప్రభువు ఎలాగైతే మనల్ని ప్రేమించారో అలాంటి ప్రేమతోనే మనము ఒకరికొకరము ప్రేమించుకోవాలి. అదే అంటున్నాడు మొత్తం. ఏమంటే, మనము ఒకరికొకరము ప్రేమింపవాలని నిన్ను వేడుకొనుచున్నాను. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఏ ఆజ్ఞలు అయితే ప్రభు మనకు ఇచ్చారో ఆ ఆజ్ఞల ప్రకారంగా మనము ఈ లోకంలో నడవటమే ప్రేమ అని చెప్తూ, మీరు మొదటి నుంచి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోవాలను అనున్నదే ఆజ్ఞ. ఎప్పటి నుంచి అంటే, మొదటి నుంచి ఏం వింటున్నారో, మొదటి నుంచి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకోవాలను అనున్నది ఆ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ, ఈ ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనకి సంఘములో ఒకరికొకరం కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలను మనం నెరవేర్చుకోవాలి అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్న ఆజ్ఞ అంటే, ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్. అంటే సంఘము ప్రారంభించిన దగ్గర నుంచి, ఏమంటే క్రైస్తవ సంఘము భూమి మీద ప్రారంభించిన దగ్గర నుంచి
యేసు ప్రభు వారు ఈ లోకంలో ఏ సంఘాన్ని అయితే ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నారో ఆ సంఘము ప్రారంభించబడిన దగ్గర నుంచి అపొస్తలులైనటువంటి వారు సేవ చేసి సంఘాలు ప్రారంభించి సంఘాలు కట్టి ఏ సంఘాలను నడిపించారో ఆనాటిది మొదలుకొని ఏ ప్రేమ అయితే ఉందో, ఏ ఆజ్ఞను పాటిస్తూ వచ్చామో అదే ఆజ్ఞను మనం పాటించవలసిన వారంగా ఉంటున్నాము అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ప్రియమైన వారలారా, దీన్ని ఎందుకు మళ్ళా రిపీట్ చేసి ఈయన యోహాను గారు ఈ తల్లి గారికి రాయాల్సి వచ్చిందంటే, ఆ రోజుల్లో సంఘంలో ఉన్నటువంటి ప్రేమలు తగ్గిపోయినాయి. వాళ్ళకి ఉండవలసినటువంటి క్రైస్తవ ధర్మం ప్రకారంగా ఒక క్రైస్తవ క్యారెక్టర్కి సంబంధించి ఒక విశ్వాసిగా సంఘములో ఉండేటువంటి ఒక విశ్వాసి ఏ రకమైన దేవుని ప్రేమను, దేవుని ఆజ్ఞలను పాటించవలసిన వారుగా ఉంటున్నారో అవి పాటించడం మానేశారు. అవి పాటించడం తగ్గిపోయింది, ఆ ప్రేమలు తగ్గిపోయినాయి. అందుకని ఇది మళ్ళా నీకు చెప్తున్నానమ్మా, అదే ఆజ్ఞను మనం పాటించబద్ధులంగా ఉంటున్నాము. కాబట్టి ఈ విషయంలో నేను మరలా నిన్ను హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని వేరేగా అనుకోవద్దు, దీన్ని ప్రయోగరీత్యా మీ యొక్క సంఘంలో మరలా తిరిగి ఆజ్ఞను పాటించండి అని చెప్తున్నారు. పిల్లరా, ఈ రోజున మరి ఈ మాట ఎందుకు పెట్టారో నాకు తెలియదు, కానీ ఈ వచనాన్ని ఎందుకు ఫిక్స్ చేసి ఈరోజు మాట్లాడాలి అనేది పెట్టారో తెలియదు, కానీ ఏమో నాకు తెలియదు. మరి పాస్టర్ గారి యొక్క ఉద్దేశం ఏమైందో తెలియదు, కానీ మనం మాత్రం ఒక విషయంలో మన యథార్థ స్థితిని చెప్పుకొని దాన్ని మార్చుకుని మనం కూడా మారి తప్పనిసరిగా ముందుకు సాగాలి. అందుకోసమే ఈ మాటలు మన కొరకు చెప్తా ఉన్నాడు భక్తుడు. ఈ మాటను ఇప్పుడు మనం అప్లై చేసుకుందాం, ఈ మాటని మన జీవితాలకు అప్లై చేసుకుందాం. ఈ ప్రకారంగా మొదటి నుంచి కూడా ఏ రకమైనటువంటి ఆజ్ఞ, ఏ రకమైనటువంటి ప్రేమలు మనం కలిగిన వారిగా సంఘంలో నడుచుకున్నామో, మరి ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ప్రేమలతో మనం ఉన్నామా? అదే రకమైన ప్రేమ మన మధ్య కొనసాగుతూ ఉందా? చెప్పండి, అదే రకమైన ప్రేమ ఉందా? ఒకవేళ అలాగే ఉంటే గనక దేవునికి స్తోత్రం. అలాగే ఉంటే గనక చాలా దేవునికి వందనాలు. ఈ మాటను ఇంకా పెద్దగా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఏముండదనే చెప్పుకోవాలా. ఎందుకు? ఎలాగా? బైబిల్లో చెప్పబడిన ప్రకారంగా నువ్వు ఈ సంఘానికి వచ్చిన దగ్గర నుంచి, ప్రభువులో రక్షణ పొందుకున్న దగ్గర నుంచి, ఒక నూతనమైన క్రైస్తవురాలుగా నీ జీవితాన్ని ప్రారంభించింది మొదలుకొని, సంఘ బిడ్డగా నీ జీవితాన్ని ప్రారంభించింది మొదలుకొని, నువ్వు ఎలాగా ఉన్నావో అలాగే కనుక ఉండినట్లయితే, అదే రకమైన ప్రేమతో నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే ఇక దాని గురించి ఏమీ పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. లేకపోతే మాత్రం ఈ మాటలు నీకు మాత్రమే చెప్పబడుతున్నాయి అన్న విషయాన్ని దయచేసి నువ్వు గ్రహించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ అలాగే ఉంటే ఓకే, మాట్లాడుకునేది ఏమి లేదు. ఇంకా లేదు, నేను ప్రభువులోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి స్థితి వేరు. ఇదంతా ఈ మాటలో ఇవన్నీ వచ్చేసాయండి. ఇవన్నీ వచ్చేసి కేవలం సంఘంలో ఒకరినొకరు ప్రేమించుకోవడం అనే కాదు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత నువ్వు పొందుతున్న మార్పు ఏదైతే ఉందో, నీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమైతే ఉన్నాయో, దేవుని దగ్గర నువ్వు తీసుకున్న తీర్మానాలు ఏమైతే ఉన్నాయో, ప్రభుతో నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో, ఆ మొదట్లో ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావో ఇప్పుడు కూడా అదే రకమైన ప్రేమతో ఈ సంఘంలో ఉంటే, అదే రకమైనటువంటి ప్రేమ కలిగిన విశ్వాసగా కొనసాగుతూ ఉంటే కనుక ఇంకా పెద్ద విశేషం లేదు. కానీ అలా కాకపోతే మాత్రం దేవుడు నీతో మాట్లాడటానికి ఈ విషయాలు చెప్తున్నాడని అర్థం చేసుకో. అర్థమైందా? నేను ప్రశ్నిస్తా, నా ప్రశ్న మీరు వ్యక్తిగతంగా తీసుకోండి. అమ్మ, నువ్వు రక్షించబడినప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావా? 8 సంవత్సరాల తర్వాత రక్షించబడిన కొత్తలో ఉన్నటువంటి ఆ వేగం నీ దగ్గర ఉందా? రక్షించబడిన కొత్తలో ఉన్నటువంటి ఆ ప్రభు కొరకైనటువంటి ఆ వేడి నీ దగ్గర ఉందా? ప్రభు కొరకైనటువంటి ప్రార్థన ఆసక్తి నీ దగ్గర ఉందా? దేవుని మందిరం కొరకైనటువంటి ఆ ఆసక్తి, ఆ తొందర, ఆ కమిట్మెంట్ నీ దగ్గర ఉందా? దేవుని బిడ్డ, చాలా అవసరం. యేసు ప్రభువులో మనం కొనసాగాలి అంటే గనక తప్పనిసరిగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళంగా మనం ఉండాలండి. అవి లేకపోతే దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు అనుకుంటావు ఈ సంఘంలో కూర్చుని ప్రార్థన చేసుకుని స్తుతించుకుని ఇవన్నీ కూడా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటున్నావేమో. ఏం వెళ్ళటల్లా. బాగా అర్థం చేసుకోండి. ఇంతకు ముందు అదే ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడు అదే ప్రార్థన చేస్తున్నావు, కానీ నీలో కొంత వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసం ఏంటంటే నీలో ఉన్నటువంటి దైవికమైన ప్రేమ చల్లారిపోయింది.
అది చల్లారిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా సరే ఇంతకు ముందులాగా ఇది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది అని అనుకోవటం అనేది మాత్రం నీ భ్రమ, అది కుదరదు. కాబట్టి ప్రభు అండి చాలా ప్రేమ కలిగిన వాడండి. ఆయన ఎప్పుడు కూడా మనలను ఎలా పడితే అలాగా వదిలేద్దాంలే అని అనుకోడండి. ఆయన నిన్ను సరి చేసుకోవడము, నిన్ను మార్చుకోవడము, ప్రేమతో మళ్ళా తిరిగి నిన్ను హక్కును చేర్చుకోవడము, నువ్వు బాధపడుతుంటే మళ్ళా నిన్ను బుజ్జగించటము, అమ్మా వద్దమ్మా ఏడవకమ్మా నేనున్నానులే తల్లి భయపడకమ్మా అని నిన్ను ధైర్యపరచడము, ఇవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఆయన. అంత మంచి దేవుడు మన దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తుంటాడంటే మనలను సరిచేయడానికి ఆయా రీతులుగా ఆయా రకాలుగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు నేను వచ్చాను, నేనేవో కొన్ని మాటలు చెప్పి నిన్ను బలపరుస్తున్నాను, లేదా నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఇదని నాకు తెలుస్తుందమ్మా, లేదా దేవుడు ఈ మాటలు నాతో చెప్తున్నాడు కాబట్టి అమ్మా ఈ మాటలు జాగ్రత్తగా ఎవరికి అన్వయించబడతాయో వారు దాన్ని స్వీకరించండి అని చెప్పేసి 4 మాటలు చెప్పేసి నేను ముగించి వెళ్ళిపోతాయి. ఇవాళ రేపు ఇంకొకరు వస్తారు కదా, రేపు వచ్చి ఆయన దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడో ఆ మాటలు రేపు ఆయన ప్రకటిస్తారు, ఆయన చెప్తారు. ఈ నెల రోజులు కూడా దేవుడు ఆయా రీతులుగా ఆయా రకాలుగా నీతో మాట్లాడుతుంటాడు. ఇవాళ నీతో మాట్లాడతాడు, రేపు ఇంకొకరితో మాట్లాడతాడు, ఎల్లుండి ఇంకొకరితో మాట్లాడతాడు. సో ఈ మాదిరిగా దేవుడు మాట్లాడుతుంటాడు. అయితే నీ బాధ్యత ఏంటంటే ఎంతో ప్రార్థన చేసి ఎంతో చక్కగా ఈ మీటింగ్స్ నెల రోజులు పెట్టుకున్నప్పుడు అండి, ప్రతిరోజు కూడా మీరు ముందే ప్రార్థన చేసుకొని రావాలి. ఇక్కడికి ముందే ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా నెల రోజులు ఏర్పాటు చేశారు మా అయ్యగారు, నాయన ఈ నెల రోజులు నాతో మాట్లాడండి ప్రభువా, నన్ను దర్శించండి, నీ వాక్కు చేత నన్ను దర్శించండి ఆయన. అయ్యా ఏమి మాట్లాడటానికి నాయన ఇవి ఏర్పాటు చేశారో నాతో ఏం మాట్లాడతావో అని నువ్వు ప్రార్థన చేసుకొని రావాలా. నువ్వు అడిగి వస్తే ఇక్కడికి తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకొక మాట చెప్తున్నా, దేవుడు నీతో మాట్లాడిన తర్వాత ఒకవేళ ఏమన్నా విషయాలు దేవుడు నాతో మాట్లాడి నీతో చెప్పిస్తున్నప్పుడు ఒకవేళ ఎవరో నాకు చెప్పినట్టుగా, నీ గురించి ఎవరో నాకు చెప్పినట్టుగా ఒకవేళ ఆ మాటలు సూటిగానే నీకు తగులుతున్నాయి అనుకో, నువ్వేం చేయాలి? తిట్టుకోవాలా. ఈయనేంటి నా గురించి మాట్లాడుతున్నాడు, నా గురించి తెలిసిపోయినాయా అన్నట్టుగా కాదు. నువ్వేం చేయాలి? వాటిని సరి చేసుకోవాలి. ప్రభా నువ్వు నాతో చెప్తున్నావు, నాకు అర్థమైంది ప్రభా, నా పరిస్థితిని సరిచేయడానికి నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను అర్థం చేసుకుంటున్నాను ప్రభా అని నువ్వేం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. ఆ ప్రకారంగా ఈరోజు వచ్చే ఈ మాటలను నువ్వు స్వీకరించాలని నేను ప్రభు పక్షంగా మనం చేస్తున్నాను. పిల్లలారా ఈ మాటలు మనకే మొదట ఉండినటువంటి అది ఆజ్ఞనే నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమంటే ఒక మాట అడుగుతున్నాను, మొదట ఉన్నట్టుదే ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలా? అది ఆవిడ కూడా తెలుసు, ఆవిడ కూడా సంఘంలో ఉన్న పెద్ద, ఆవిడ కూడా యోహాను గారు ఎలాగైతే సంఘానికి పెద్దగా ఉన్నాడో ఆమె కూడా సంఘానికి పెద్దగానే ఉంది. కాబట్టి ఆమె కూడా తెలిసే విషయాలు మళ్ళా ఎందుకు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే విశ్వాసుల్లో పరిస్థితులు మారిపోయినాయి. విశ్వాసంలో ఉన్న పరిస్థితులు మారిపోయినాయి. ప్రియమైన వారలారా ఈ సమస్య అండి ప్రతి చోట ఉందండి. పిల్లరా పూర్వంలాగా ఈ రోజున క్రైస్తవ సంఘాలు లేవు. విశ్వాసంలో కూడా పూర్వపు దినాల్లో విశ్వాసంలో ఉండేటువంటి ఆ యొక్క తీవ్రమైనటువంటి దైవ సంబంధమైనటువంటి ఆతృత, కోరిక, ప్రార్థనాశక్తి, ఏమంటే దేవుని కొరకు ఏదైనా చేయాలా, నిలబడాలా అనేటువంటివి ఈ రోజుల్లో బాగా తగ్గిపోయినాయి, లేవండి, తగ్గిపోతున్నాయి, బాగా పలచనైపోతున్నాయి. కాబట్టి బహుశా పాస్టర్ గారు నేను అనుకుంటున్నా బాబు జయప్రకాష్ ఈ మాటలు సంఘానికి చెప్పించాలా, తద్వారా ఉజ్జీవాన్ని తెప్పించుకోవాలా, ఉజ్జీవం రావాలా, మళ్ళా తిరిగి నూతనమైనటువంటి ఉత్సాహాన్ని, నూతనమైన ఉజ్జీవాన్ని తెచ్చుకొని మా సంఘ బిడ్డలందరూ కూడా మేలు పొందుకోవాలి అని ఆలోచన చేసి ప్రార్థనాపూర్వకంగా ఇవన్నీ ఏర్పాటు చేసి ఉండొచ్చు. కాబట్టి దేవుని బిడ్డ ఈ మాట నేను ప్రాముఖ్యమైన మాటగా తీసుకుంటున్నాను. అదేంటంటే మనము ఒకరికొకరము ప్రేమించవలెను. ఈ మాటలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఏమండి, మనము పూర్వము ఉన్నట్టుగానే ఈ రోజుల్లో మనం ఉన్నామా? పూర్వంలో ఉన్నట్టుగానే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? వాక్య ధ్యానం పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? వ్యక్తిగతమైన ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? ఏమండి ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా? సంఘ కార్యక్రమాల్లో ఆసక్తి కలిగి ఉన్నామా? సంఘంలో ఉన్న ఇతర బిడ్డలను ప్రేమించటంలో ఆసక్తి కలిగి ఉన్నామా? ఇవన్నీ కనుక ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే ఏమండి ఒక్కొక్క దాని దగ్గర ఏమండి ఇంతకు ముందులాగా నేను చర్చికి అటెండ్ అయ్యే విషయంలో ఇప్పుడు ఉన్నానా? ఫస్ట్ నెంబర్ 1 క్వశ్చన్ అనుకుందాం. ఉదాహరణకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు సంఘం పట్ల ఉన్నటువంటి ఆసక్తిని
ఇప్పుడు కూడా నేను కలిగి ఉన్నానా? మొదటి ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు మీరు దానికి? ఏం రాసుకుంటారు? ఏం సమాధానం రాస్తారు? మేము రాసుకుంటాంలేండి, మీరు మమ్మల్ని వదిలేయండి, మేము చెప్పండి అంటున్నారా? చెప్పండి, మాకేం చెప్పొద్దు, మీరు రాసుకోండి. ఏమండి? మొదటి నుంచి కూడా సంగమానికి వచ్చే విషయంలో, సంగమ విషయంలో నీకున్న ఆసక్తి మొదటిది లాగానే ఇప్పుడు కూడా ఉందా? మొదటి ప్రశ్న. రెండోది, సంఘములో నీ ప్రవర్తన, ఇతరులతోటి నువ్వు మాట్లాడటం, ఇతరులను ప్రేమించటము, కష్టంలో ఉన్న వారిని ఆదరించటము, ఇంకా కష్టంలో ఉన్న వారికి ఏమైనా సహాయం చేయడము అనే విషయంలో ఏమండి మొదటి నుంచి ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉన్నావా? రెండో ప్రశ్న. దానికి కూడా సమాధానం నువ్వే రాసుకోవాలా. ఏమండి? అలాగే ప్రభువుని ఎరిగింది మొదలుకొని నువ్వు ప్రార్థన చేసే విషయంలో తెల్లవారుజామున 3 గంటలకు లేచేదానివి, 4 గంటలకు లేచేదానివి, 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకునే దానివి, ఇప్పుడు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటున్నావా? దానికి కూడా మీకు సమాధానం రాసుకోవాలా. ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి? 3 ప్రశ్నలు వచ్చాయి. సరే, ఆయన తర్వాత ఇంకా సంఘానికి ఇచ్చేటువంటి కానుకల విషయంలో ఈ దశంభాగాలు వాటి గురించి నేనేం మాట్లాడను, కానీ ఇచ్చే విషయంలో నీకున్నటువంటి ఆ మొదట్లో ఉన్నటువంటి ప్రేమ, ఆ మొదట్లో ఉన్నటువంటి తీరుతెన్నుల ప్రకారంగానే ఈ రోజును కూడా దేవునికి ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఏమండి కార్యక్రమాలు వస్తున్నాయి, ఎవరు రకరకాలుగా వస్తున్నాయి. వాటన్నిటికీ మీరే బాధ్యత వహించాలి. ఆ బాధ్యతను పరిపూర్ణంగా మీరే అలాగే మొదటిలాగానే వహిస్తున్నారా, లేకపోతే అందులో ఉన్నటువంటి స్థితి తగ్గిపోయిందా? ఇది 4వ ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ఆఖరిగా 5వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటంటే దైవ జనుల పట్ల నీకున్నటువంటి ప్రేమ. నువ్వు కొత్తగా సంఘానికి వచ్చినప్పుడు పాస్టమ్మ గారిని ఎంతలాగా ప్రేమించేదానివో, ఏమన్నా సంఘానికి ఎంతలాగా సహాయం చేసేదానివో, ఇప్పుడు కూడా అదే ప్రకారంగా నువ్వు నీ ప్రేమను చూపిస్తున్నావా? అదొక ప్రశ్న. ఇవి నీకు ఎదురైనటువంటి ప్రశ్నలు. మొదటి నుంచి ఉన్నటువంటి ఆజ్ఞనే నేను మీకు చెప్తున్నాను, కానీ మరొక కొత్త ఆజ్ఞను నేను మీకు ఇవ్వడం లేదు. ఇది మొదటి నుంచి ఉన్నటువంటి ఆజ్ఞనే ఆయన చెప్తున్నదే నేను మీతో చెప్తున్నాను. దేవుని బిడ్డ, దీనికి ఏమి సమాధానాలు చెప్పుకుంటావు? ప్రభు అడుగుతున్న మాటే. ప్రభువు ఆమెతో యోహాన్తో చెప్పి ఆమెకు చెప్పించాడు, మనతో కూడా చెప్తున్నాడు. మొదటి నుంచి ఉన్నటువంటి దాని గురించే నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఉన్నటువంటి విశ్వాసిగానే ఇప్పుడున్నావా? ఏమిటి నీ సమాధానము? ఏం చెప్పాలి? ఏమండి, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా ఏమండి 100కి 100 మార్కులు వస్తాయి. నాకు 100కి 100 మార్కులు వస్తాయి అనే వాళ్ళు మీలో ఎవరు ఉంటే కనుక దేవునికి స్తోత్రం. ఉన్నవాళ్ళే దేవుని చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, కంగారు పడకండి, నేను మళ్ళీ అడుగుతున్నా. ఏమండి, పూర్వం ఉన్నట్టుగానే నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అదే ప్రేమ, అదే త్యాగము, అదే భక్తి, అదే ప్రార్థన, అదే విశ్వాసము, అదే సహాయం, ఇవన్నీ అలాగే ఉన్నాయండి నా మనసులో, ఏం మారలేదు అన్నవాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బా, దేవునికి స్తోత్రం. చాలా మంచిదమ్మా, చాలా మంచిది. కొంతమంది ఏమోలే తెలియదు, నిజమే, అవును నిజమయ్యే చేతులు చెప్పుంటారు. స్తోత్రం లేకపోతే అలవాటుగా చెప్పేశారా? అమ్మగారు కలుగుతుంది అలవాటుగా చెప్పేసామండి. సరే ఏమండి, నేను మిమ్మల్ని ఏదో అడిగేసి మిమ్మల్ని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు, కానీ మనం ప్రభుతో చెప్పుకోవాలి తప్పనిసరిగా. ఖచ్చితంగా మన లోపలికి ఏమండి దేవుని ప్రశ్నలు మన లోపలికి వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రాధేయపడి ప్రార్థన చేసుకొని విడుదల పొందుకోవాలి. ఇవన్నీ కూడా విడుదల పొందడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లే. మేము కూడా మా సంఘంలో ఇలాంటి ఒక ప్రాబ్లం చూసాం. మేము సంఘంలో ఇలాంటి ఒక ప్రాబ్లం చూసాం. ఏంటి ప్రాబ్లం చూసాం తెలుసా? మా సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ప్రార్థనా శక్తి తగ్గిపోయింది. నిజం చెప్తున్నాను నేను మా వాళ్ళ ముందు కూడా చెప్తా, ప్రార్థనా శక్తి తగ్గిపోయింది. రెండవది ఏంటంటే దేవుని పట్ల ఎంత ఆసక్తిగా వచ్చేవారో బయట ఎక్కడన్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళల్లో ఆసక్తి చల్లారిపోయింది. పూర్వం ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నామంటే ఈ స్త్రీల కూటం పెడుతున్నాం, ఎక్కడో స్త్రీల సమాజం వారు ఏదైనా స్త్రీల కూటం పెట్టుకుంటున్నారు, ఒక 50-60 మంది వచ్చేవారు. అలాంటిది ఇప్పుడు ఒక 20 మందికి 25 మందికి పడిపోయింది. సరే, ఇవన్నీ చూసిన తర్వాత పాస్టమ్ గారు నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపు ఏంటంటే ఒక 100 రోజులు మీటింగ్ పెట్టండి అని, ఒక 100 రోజులు ప్రతిరోజు ప్రార్థన పెట్టండి అని చెప్పాడు దేవుడు. అంతే, ప్రతిరోజు పెట్టాం ప్రార్థన. 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ప్రార్థనని 100 రోజులు పెట్టాం. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల కిందట ఏమండి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం, బైబిల్ కాన్ఫరెన్స్కి. పిఎస్ స్వామి గారు బైబిల్ కాన్ఫరెన్స్ పెడితే అక్కడికి వెళ్ళాం. ఆ కాన్ఫరెన్స్లో దేవుడు మాతో మాట్లాడాడు ఏంటంటే,
120 రోజులు పెట్టమన్నాడు దేవుడు. నాట్ 100 days, 120 days, 120 రోజులు పెట్టమన్నాడు ఆయన. సరే, వెంటనే మేము సంఘం వచ్చిన తర్వాత సంఘానికి చెప్పాం, 100 రోజులు కాదు 120 రోజులు అని చెప్పాం. బతుకుమన్నారు ఒకసారి. బతుకుమన్నారు ఒకసారి. అలాగ అనొద్దు, 120 రోజులు దేవుడు చెప్పాడు, ఆ ప్రకారంగా చేయాలి. కాబట్టి 120 రోజులు ఈ ప్రార్థన జరుగుతుంది, 120 రోజులు రావాల్సిందే అని చెప్పాం. వస్తున్నారు. అలా వచ్చిన తర్వాత పిల్లరా, మేము జూలై 1 తారీఖున ప్రారంభించాం. జూలై 1న, ఇప్పుడు సెప్టెంబర్ 1 వచ్చింది కదా నిన్న, అంటే ఇప్పటికి ఎన్ని రోజులైంది? 60 రోజులు అయింది. ఇంకొక 60 రోజులు ఉంది. సరే, నేను చెప్పానమాట. ఏం చెప్పానంటే, అమ్మ, చాలా మార్పును దేవుడు నిజంగానే మార్పు ఇచ్చాడు. చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్క రోజునైతే ఒక్క ఆమె పట్టుకుంటే ప్రార్థన, ఏమండి, ఆమెతోనే 1 గంట అయిపోతుంది ప్రార్థన. అంటే ప్రార్థన పెరిగిపోయింది. అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తుంది అమ్మాయి. అందుకని మళ్ళీ చెప్పాను నేను, అమ్మ, నువ్వు ఒక్కదానివి చేస్తే మరి మిగతా వాళ్ళకి ఎలాగా? నలుగురిని గుంపులు చేసి కూర్చోబెడుతున్నా. మరి మిగతా ఇంకా 4 ఉన్నారు కదా ఈ గ్రూపులో, వాళ్ళు చేయాలి కదా. నువ్వు 1 అరగంట చేయమ్మా, ఇంకో 1 అరగంట నువ్వు ఆమె చేస్తుంది, ఇవాళ మిగతా 2 రేపు చేస్తారు అని అలాగా సర్దుబాటు చేసి వచ్చా. పిల్లరా, నేను కనిపెట్టా. అందుకని నేను మీతో అంటున్నాను, దేవుడు మనలను బాగు చేయడానికి పెట్టేటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి ఏ మాట అయితే నీకు వినిపిస్తూ ఉందో ఆ మాటను బట్టి తప్పనిసరిగా నువ్వు దేవుని పాదాల దగ్గర పడి చక్కగా కన్నీరు వచ్చి ప్రార్థన చేసుకోవాలా. అలా చేసుకోవటం అంతే తప్పించి ఏదో జరిగిపోతుందిలే అనుకుంటే దేవుడు అలా ఒప్పుకోడండి. అలా ఒప్పుకోడు దేవుడు. దేవుని దగ్గరికి వచ్చి ఒకడు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు శిష్యుడిగా ఉండిపోతాను అన్నాడు. మాటలాగా మనం ఎలాగ ఉన్నప్పుడు దేవుని బిడ్డలమే కదా, యేసుప్రభు వారికి శిష్యులమే మనం. ఇంకా చెప్పాలంటే వాక్యం ద్వారా కూడా మనం శిష్యులమే అనపడతాం మేము. ఏమంటే యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, వారిని మీరు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. సో ఆ లెక్క ప్రకారంగా మనందరూ కూడా శిష్యులమే. కాకపోతే రకరకాలుగా ఆయన బిడ్డలమని ఇలాగ రకరకాలుగా పేర్లు ఉన్నాయనుకోండి, శిష్యులమే. కాబట్టి ఈ రోజున ఒక శిష్యురాలుగా నీకున్న బాధ్యత ఏంటంటే, నువ్వు వెంబడిస్తున్నావు కానీ, ప్రార్థన చేస్తున్నావు కానీ, పాటలు పాడుతున్నావు కానీ, ఏదేదో చేస్తున్నావు కానీ సంఘానికి, కానీ అవి ఆయన చేత అంగీకరించబడుతున్నాయా లేదా, ఆయన ఓకే అంటున్నాడా లేదా, యాక్సెప్ట్ చేస్తున్నాడా లేదా, నువ్వు చేసే ఆఫర్ ఏదైనా సరే ఆయన ఒప్పుకుంటున్నాడా లేదా అనేటువంటిది పరీక్ష చేసుకోవాలా. ఆ పరీక్ష లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళకూడదు. అలాంటి క్రైస్తవ్యం కూడదు. అలాంటి భక్తి చేయమని ఏ గ్రంథం చెప్పదు. ఏ పత్రికలో కూడా ఏ శిష్యుడు కూడా ఇలాగ చేసేయండి భక్తి అని ఎవరు చెప్పరా. ఎవరు చెప్పినా సరే ఏం చెప్పారంటే, మీరు జాగ్రత్తగా మీ యొక్క జీవితాలను పరిశీలన చేసుకుంటూ, వాక్యంతో మీ జీవితాలను సరిపోల్చుకుంటూ మీరు ప్రభు బిడ్డలుగా కొనసాగండి అని చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డ, మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా, పరీక్షించుకోవాలా. అదే ఆజ్ఞ చెప్తున్నాడు. నేను ఒక మొదటి ఆజ్ఞగా ఈ ఆజ్ఞ మళ్ళీ చెప్తున్నాను. ఆజ్ఞ ఏంటంటే, మొదట ఉండినటువంటి ప్రేమనే మీరు కలిగి ఉన్నారా, అదే ప్రేమను కలిగి ఉండమని సంఘానికి చెప్పండి, ఆ ప్రకారంగా ప్రేమలో నడుచుకోమని వాళ్ళని చెప్పండి అని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు భక్తుడు. దేవుని బిడ్డ, మరి ఎలాగ జరుగుతుందండి? మన ప్రయాణం ఎలాగా కొనసాగుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. యేసు ప్రభు వారు చెప్పిన ఉదాహరణ నేను మీకు చెప్తా. ఏమన్నాడు తెలుసు ఆయన? నక్కలకు బొరువులు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలదాల్చుకోవడానికి స్థలం లేదు అని చెప్పాడు. ఈ మాట ఎవరికి చెప్పాడు ఆయన? నీకు శిష్యుడిగా ఉంటానంటే ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ వస్తాయి. ఏంటంటే, ప్రార్థన చేయడం, దేవుడు చెప్పినట్టుగా ఆయన కార్యాలు చేయడం, ఏమంటే ఆయనకు పూర్తిగా ఒబీడియంట్గా ఉండడం, ఇవన్నీ వచ్చేస్తాయి. సో మనకు కూడా దేవుడు ఆజ్ఞాపించే ఈ రోజు మనం దేవుని బిడ్డలం అయిన తర్వాత మన దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఏంటి చెప్పండి? నీ దగ్గర నుంచి నీ డబ్బులు కోరుకుంటున్నాడు ఆయన? మరి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రావడం కోరుకుంటున్నాడా? అంత మాత్రమే కాదు, అది కోరుకుంటున్నాడు. అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కోరుకునేటువంటివి. వాటిని మనం నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాం. నేను రోజు ఏమండి పాస్టర్ గారు, నేను ఆదివారం చాలా 8 గంటల కంటే మా ఆరాధన 5 నిమిషాలతో 8 గంటలకే వెళ్ళిపోతానండి. చాలా మంచిది కాదంటలేను నేను, కానీ అదొకటే సరిపోదు. ఏమండి ప్రార్థన చేయమని చెప్తారండి, నేను చక్కగా ప్రార్థన చేస్తానండి మందిరంలో, నా ప్రార్థన చాలా బాగుంటుందండి, మంచిదే, బాగానే ఉండొచ్చు, కానీ అది మాత్రమే సరిపోదు. పాస్టర్ గారు ఏం చెప్తే అదే చేస్తానండి, మంచిదే, కానీ అది మాత్రమే సరిపోదు. దేవుడు కొన్ని మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నాడు, సంపూర్ణమైన విధేయతలను. అందుకని ఆ మొదటి వారితో చెప్పాడు, ఏమన్నాడంటే, మనుష్య కుమారుడికి
తలవాల్చుకోవడానికైనా స్థలం లేదు. లోక సువార్తలో 8వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడండి ఆ మాట? ఏంటి అసలు? నేను నీకు శిష్యుడిగా ఉంటానయ్యా అన్నాడు ఆయన. ఎవరైనా అయినా ఉంటే ఉండు అనొచ్చు, లేకపోతే ఇష్టమైతే, లేకపోతే కుదరదని చెప్పొచ్చు. ఆల్రెడీ 12 మంది ఉన్నారు, వాళ్ళు కాకుండా ఇంకో 70 మంది ఉన్నారు, చాలేవయ్యా ఇంకెందుకు కొత్త వాళ్ళు వదిలే అని అనొచ్చు. అలా అనలా ఆయన. అలా అనుకున్నా. ఎందుకు అలా అన్నాడంటే, ఈ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు, నక్కలకు బొరియలు ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే ఆయన, వాడి దగ్గర యేసు ప్రభువుకు శిష్యుడిగా ఉండడానికి, లేదా నీకు లాగా యేసు ప్రభువాన్ని వెంబడించడానికి నీ దగ్గర ఉన్నటువంటి లక్ష్యం వాడి దగ్గర లేదు. వాడి దగ్గర వాడి హృదయంలో అసలు యేసు ప్రభు వారు లేడండి. యేసు ప్రభు వారు వాడిని చూసినప్పుడు కనపడింది ఏంటంటే, యేసు ప్రభు వాడి హృదయంలో లేడు. అసలు యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించాల, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విశ్వాసమే వాడిలో లేదు. ఈయన దేవుని కుమారుడిగా వచ్చాడు, మానవుల పాప పరిహారార్థము తన రక్తం కార్చడానికి వచ్చినటువంటి వాడు ఈయన అనేటువంటి అవగాహన లేనటువంటి వాడు. ఆయన చూస్తాడంట కదా, ఆయన వాక్యంలో ఉంది కదా, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, ఆయన ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. ఆయన ఎలా చూసిన వెంటనే నీ లోపల ఉన్నటువంటి నీ హృదయ ఆలోచనలు అన్నీ కూడా స్కాన్ అయిపోతాయి అన్నమాట. ఆ స్కాన్లో, ఆ లిస్టులో ఎక్కడన్నా నువ్వు ప్రేమించే విషయంలో అసలు ఎలాగున్నావని చూస్తే అసలు ఎక్కడ ప్రేమ కనపడదు అక్కడ. ఇక వీడి దగ్గర కూడా అదే కనపట్టాల కదా. ఎందుకు? వీడు శాస్త్రి అంటే వాళ్ళకు దేవాలయానికి సంబంధించిన వాడు. దేవాలయపు ప్రధాన యాజకుడు ఉంటాడు కదా, ఆ ప్రధాన యాజకులకు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ ప్రధాన యాజకులు ఏం చెప్తే అవి చేయడానికి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన వాడు. కాబట్టి యేసుప్రభు వారు ఆయన హృదయాన్ని చూసిన వెంటనే ఆయన్ని ప్రేమించే స్థితి ఏమీ లేదు వాళ్ళు. అందుకు అన్నాడు ఆయన, ఒరే బాబాయ్, నువ్వు నన్ను ప్రేమించాలంటే ఇదిగో నువ్వేదేదో పెట్టుకున్నావు నీ హృదయంలో కోరికలు. ఏం పెట్టుకున్నావో నాకు తెలుసు. నువ్వేం పెట్టుకున్నావు అంటే, వాడు పెట్టుకున్న కోరికలు ఏంటో తెలుసా? అమ్మో, ఎంతమంది యేసుప్రభు వారిని వెంబడిస్తున్నారు, ఇన్ని వేల మంది ఈయన వెనకాల పడుతున్నారు, ఇంతమందిని ఒక్క చేతితోటి ఈయన మెయింటైన్ చేసేస్తున్నాడు, ఒక మాటతోటి అవతలకు పదండి అంటే అందరూ అవతల పోయారు వీళ్ళు. ఏమండి, మరి నేను కూడా రేపటి రోజు నా శిష్యుని అయిపోతే, నేను కూడా అలాగే ఆజ్ఞాపిస్తే వీళ్ళందరూ నా మాట వింటారు కదా, ఇంతమందికి నేను ఒక్కడే ఒక లీడర్ని అయిపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నాడు లోపల. అది చూశాడు యేసుప్రభు వారు. ఇప్పుడు కూడా నీ హృదయంలో యేసుప్రభు వారు చూస్తాడు. ఇప్పుడు నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు నువ్వు ఏం సమాధానమో చెప్పావో తెలియదు, కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తావో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పేప్పుడు మాత్రం దేవుడు నీ హృదయాన్ని స్కాన్ చేస్తాడు. నువ్వు నిజం చెప్తున్నావా, అబద్ధం చెప్తున్నావా, నువ్వు ఎస్సా నోనా అనేటువంటిది ఆయనకు తెలిసిపోతుంది. జాగ్రత్త. అందుకని ఏది పడితే అది చెప్పేయద్దు. అర్థమైందా? దేనికి పడితే దానికి అడ్డంగా తలగిపోయద్దు. అయితే ఎస్, లేకపోతే నో. ఆయనే చెప్పాడు, మీరు అవునంటే అవునని కానీ కాదంటే కాదని కానీ ఉండాలి అంతే, అంతేగాని వేరువేరుగా రకరకాలుగా మాట్లాడుతూ చెప్పాడు. సో కాబట్టి అదే మనం చేద్దాం ఆ పని. ఏమండి, అందుకనే యేసుప్రభు వారు ఏమన్నాడు, అతన్ని పరిగ్రహం అన్నాడు అంతే. ఆయన నోటుతో అనలేదు, కానీ వాడు పోయాడు, వెనక్కిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభు వారి దగ్గర ఏమండి నిలబడటానికి తగినటువంటి అర్హతలు వాడి దగ్గర లేవు. దేవుని బిడ్డ చూసుకోండి, నేనేదో ప్రార్థన చేసేస్తున్నాను, నేనేదో కానుకలు ఇచ్చేస్తున్నాను అయిపోతుందని అనుకోవద్దు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పట్ల నీకు ఉండవలసినటువంటి ప్రేమ నీ దగ్గర ఉందా? ఒకటి లేడు, ఒకటి దగ్గర ప్రేమ లేదండి. ఆయన చెప్పిన మాటలు అర్థం ఏంటంటే, నువ్వు యేసు ప్రభువుని వెంబడించాలంటే చచ్చిపోయావు. నువ్వు మనిషిగా చచ్చిపోవాలి. నువ్వు మనిషిగా చచ్చిపోయి నువ్వు నన్ను వెంబడించాలి. ఇప్పుడు కూడా మన విషయం కూడా అంతేనండి. మనం మనుషులుగా జీవిస్తూ మనుష్య సంబంధమైనటువంటి ఉద్రేకాలు, మనుష్య సంబంధమైనటువంటి ఆవేశాలు కావేశాలు మనలో పెట్టుకొని యేసు ప్రభు పెట్టిన అనుకుంటే చప్పట్లు కొట్టుకుంటే వెళ్తే కుదరదు. ఆయన వెంబడించిన ఆయన ఒప్పుకోడు, నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. కానీ దేవుని బిడ్డ అవన్నీ తొలగించేసుకోవాలా. మనం చనిపోయిన వారం అయితేనే కానీ ప్రభువును వెంబడించడానికి తగిన వారము కాదు. అందుకనే చూడండి, ఎంతో పౌరుషం కలిగి ఎంతోమంది క్రైస్తవులు అవుతున్న వాళ్ళందరినీ చంపేసినటువంటి, ఏమంటే కత్తి తీసుకుని అందరినీ చంపేసుకుంటూ వచ్చాడు. ఇక అది చాలక ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా చంపేయడానికి అర్హత తీసుకుని ఒక పత్రం రాజుగారి దగ్గర నుంచి సంపాదించుకొని ఆ పత్రం తీసుకుని బయలుదేరాడు. ఎవరు? సౌలు గారు. ఏమండి, బయలుదేరినటువంటి వాడు మారిపోయాడు. ఏమండి, మారిపోయిన తర్వాత ఎలా మారిపోయాడు ఆయన? మారిపోయిన తర్వాత ఏమన్నాడు తెలుసా?
అది నేను బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలా, దానికంటే చచ్చిపోవడమే మేలు అన్నాడు. ప్రియులారా, అలాంటి క్రైస్తవులుగా మన ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ పెంట మీద పురుగు లాంటి వాడిని నేను అన్నాడు. ఎవరు పోల్చుకుంటారు చెప్పండి? అలాగా అంటే ఆ రకమైనటువంటి తగ్గింపులోనికి, ఆ రకమైన స్థితిగతుల్లోనికి మనం మారితే ఏమండి, ఆయన పట్ల అంత గొప్ప ప్రేమ మనం కలిగి ఉంటే ఆ ప్రకారంగా మనం మారిపోగలుగుతాం. అలా మారిపోయినప్పుడు దేవుని బిడ్డ ప్రభు మనలను అంగీకరిస్తాడు. చాలా మంది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో గొప్ప గొప్ప వాళ్ళు తమ యొక్క స్థాయిలను చాలా తగ్గించుకున్నారు. ఒకసారి ఒక దైవజనుడు చెప్పారండి. ఒకసారి ఆ దైవజనుడికి ఆయన బాగా తెలుసంట. ఆయన చెప్పాడు, హైదరాబాద్లో చాలా పెద్ద సంఘం ఉందంట. ఏమండి, చాలా పెద్ద సంఘం, సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఏదో వచ్చేది, చాలా పెద్ద సంఘం. అఫీషియల్స్ అందరూ కూడా ఆ సంఘానికి అటెండ్ అవుతూ ఉంటారు. హైదరాబాద్లో జంట నగరాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ కూడా, ఏమండి, జిల్లా అధికారులు, గ్రేట్ వన్ ఆఫీసర్స్ అందరూ ఆ సంఘానికి అటెండ్ అవుతూ ఉంటారు. ఏమండి, అంత పెద్ద సంఘం అది. ఆ సంఘంలోనికి ప్రవేశిస్తుంటే ఆ సంఘం బయట ఒక ఆయన చక్కగా డ్రెస్ చేసుకొని కోట్ వేసుకొని బయట నిలబడి ఉంటాడంట. ఆ సంఘం లోపలికి ఎవరన్నా వస్తుంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా, రకరకాల వాళ్ళు వస్తుంటారు సంఘం లోపలికి, రకరకాల వాళ్ళు వస్తారండి. ఆ వచ్చిన వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి ఆహ్వానించి లోపలికి పంపిస్తాడట, చర్చి లోపలికి. అంతేకాదు ఆయన చేసే మరొక పని ఏంటంటే, వాళ్ళు లోపలికి వెళ్తూ చెప్పులు విడిస్తారు బయట, షూస్ విడిస్తారు బయట, వాటన్నిటినీ కూడా తీసి అక్కడ ఉన్నటువంటి చెక్కల అరల్లో ఈ షూస్ జాగ్రత్తగా అన్ని సర్దుతాడట. దేనికి దానికి అక్కడ పెడతాడట. మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అండి, మళ్ళీ ఆయన పక్కన నిలబడి వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు జాగ్రత్తగా తీసుకునేలాగా వాళ్ళకి సహాయపడుతూ ఉంటాడట. ఈ పాస్ గారు, నాకు తెలిసినటువంటి ఈ పాస్ గారు ఏమండి, ఒకరోజు నా సంఘానికి వెళ్ళాడట. ఎవరో ఈయన ఇలా చేస్తున్నాడు అనుకుని, ఏమండి, ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన్ని పిలిచినటువంటి ఆ సంఘ ప్రెసిడెంట్ గారిని అడిగాడట, అయ్యా, నేను లోపలికి వస్తున్నప్పుడు ఒక ఆయన్ని చూశాను, ఆయన ఏదో చాలా బాగా పెద్ద ఆఫీసర్లా కనపడుతున్నాడు, నాకు ఈ పెద్ద ఆయనలాగా ఉన్నాడు, ఆయన ఇలాంటి పని చేస్తున్నాడు, ఎవరు బాబు అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన రిటైర్డ్ కలెక్టర్ అని చెప్పారట. ఎవరైనా రిటైర్డ్ కలెక్టర్. ఏమండి, ప్రభువును నమ్మిన తర్వాత, యేసు ప్రభు జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆయనలో వచ్చినటువంటి మార్పు ఏంటండి చెప్పండి? తాను తగ్గించుకున్నాడు. ఎలాగ తగ్గించుకున్నాడు? ఆయన చెప్పాడే, ఏగలాగని చెప్పి, ఒక పురుగులాగా అని చెప్పారు కదా భక్తులు. ఆ మేరకు ఆ ప్రకారంగా తాను తగ్గించుకున్నాడట. మనం అలా తగ్గించుకోగలమా? నీ దగ్గర సమాధానం ఏంటి? నువ్వు యేసు ప్రభులోకి వచ్చావు, బాగుంది, మంచిది. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నీలో ఈ విషయంలో కలిగినటువంటి మార్పు ఏంటి? మన దగ్గర ఏం లేదు, ఇంకా ఏం మార్పు లేదండి. చిన్నదానికి ఇలాగా ఏమండి సడన్గా పొడుచుకుని వచ్చేస్తుంది. ఏంటది? కోపం. ఊరికే వచ్చేస్తుంది. ఏమండి, మన మాటలు ప్రభులోకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన మాటల్లో మార్పు లేకపోతే ఇంకేం క్రైస్తవ్యం చెప్పండి? అన్నింటిలో మార్పు రావాలా? కేవలం ఆ తగ్గింపు అన్నింటిలో ఉండాలా? ఆ తగ్గింపు అన్నింటిలో కనిపించాలా? నీ దగ్గర నీవు నిజంగా ప్రభువును ప్రేమిస్తే నీ దగ్గర ఖచ్చితంగా ఆ మార్పు ఉంటుంది. నీ దగ్గర ఈ రోజున ఆ మార్పు లేదు అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు నిజంగా ప్రభువును ప్రేమించటంలా, నిజమైన ప్రేమ ఆయన పట్ల ఉండవలసిన ప్రేమ నీ దగ్గర లేదు. అందుకనే ఇంకా ఆ పొగరు చచ్చిపోలా, ఆ కోపం చచ్చిపోలా, ఆ వేషాలు చచ్చిపోలా, ఆ మాటలు చచ్చిపోలా, ఆ తిరిగితెలు చచ్చిపోలా, ఆ అబద్ధాలు చచ్చిపోలా, ఏమీ చచ్చిపోలా, అన్నీ అలాగే ఉన్నాయి. మొన్న ఒక రోజున మా చర్చిలో ఒక ఆవిడ గట్టిగా మాట్లాడుతుంది. ఆవిడ అంటే కాళ్ళు చాచుకుని కూర్చుంది, పెద్ద ఆవిడ, పాపం కాళ్ళు చాచుకుని కూర్చుంది. ఏమండి, మరొక ఆవిడ కూడా పెద్ద ఆవిడే. ఏమండి, ఆవిడ దాటుకుని వెళ్ళిపోతూ కొంతమంది కింద కూర్చుంటారు, కొంతమంది పైన కూర్చుంటారు. ఏమండి, ఆ కింద కూర్చున్నటువంటి ఆ తల్లిగారిని దాటుకు వెళ్ళిపోతూ ఏమండి కాలు తొక్కేసింది. ఆవిడ ఏమందో తెలుసా? కనపడుతుందా? ఏమంటే దేవుని బిడ్డగా మారిపోయి ఉంటే ఆవిడ మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలా? ఒకవేళ తన్నుకుంది, నొప్పి వచ్చింది, ఏమ్మా చూసుకోవచ్చు కదమ్మా,
దాని అర్థం అదే, అంతే కదా, దాని అర్థం కూడా అదే. కళ్ళు కనపడలేదా, దాని అర్థం అదే. నువ్వు దేవుని బిడ్డవైతే నీ నోట్లో వచ్చే మాట ఎలా ఉండాలి? స్మూత్గా ఉండాలా. నువ్వు అలా మాట్లాడటం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఇంట్లో వాళ్ళ మీద ఎలాగా ఎగిరిపడుతున్నావు, సంఘంలో ఉన్న వాళ్ళ మీద ఎగిరిపడుతున్నావు. ఏమండి, మార్పు లేకుండా ఉంది నీ జీవితము. కారణం ఏంటంటే నువ్వు పైకి ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ నిజమైనటువంటి ప్రేమ ఆయన పట్ల నీకు లేదు. దేవుని బిడ్డ, అందుకనే మనకి ప్రభు బెల్ల పెడతాం మనం కదా. ప్రభు బల్ల నెలకోసారి ఉంటుందా మీకు? నెలకోసారి కదా, మనకు అన్ని బ్యాప్టిస్ట్ చర్చిలో నెలకొకసారి. అప్పుడు ఏం చెప్తాం మనం? రొట్టె తీసుకునేప్పుడు, ఏమన్నా పాత్ర తీసుకునేప్పుడు ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోమని చెప్తాం. ఆయన శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోమని చెప్తాం. చాలామంది ఏడుస్తారు కూడా. చాలామంది ఆ పరిచయం జరుగుతున్నప్పుడు చాలామంది ఏడుస్తారు. ఓకే, మరి ఎలా ఏడుస్తారో తెలియదు, కానీ అసలు ఏడవలసిన విధానం ఏంటంటే యేసయ్య నీ పట్ల ఎంత ప్రేమ చూపెట్టాడో, ఆ ప్రేమతోటి ఆయన ఎంత బాధించబడ్డాడో, ఆ ప్రేమతోటి ఆయన ఎన్ని రకాలుగా శారీరకమైనటువంటి శ్రమను అనుభవించాడో అది జ్ఞాపకం చేసుకుని నువ్వు బలం తీసుకోవాలా. అది జ్ఞాపకం చేసుకునేప్పుడు తప్పనిసరిగా మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంలోంచి ఏమి రావాలంటే నీలో పశ్చాత్తాపము, పరితాపము రావాలా. ప్రభువా, నా జీవితము సరిగ్గా లేదు, ప్రభువా నాలో విధేయత లేదు, నాలో ఇంకా చావవలసినవి ఇంకా చాలా ఉన్నాయి ప్రభువా, చావవలసిన వాటిని ఇంకా అలాగే పెట్టుకుని బ్రతుకుతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అనేటువంటి ఒక నిజమైన ఒప్పుదలతో కూడిన ప్రార్థన చేసుకొని అప్పుడు ఆ బలను మనం తీసుకోవాలా. ఇది చాలా అలవాటు, ఒక కాకతాళీయంగా చేస్తున్నాం మనం, చాలా అలవాటుగా చేసేస్తున్నాం మనం. కానీ ఎందుకు దేవుడు ఆ పద్ధతిని ఏర్పాటు చేశాడంటే కనీసం అప్పుడైనా సరే ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీలో అయ్యో నా కొరకు ఇంత బాధ అనుభవించాడు ఆయన, ఏంటి నేను ఇలా బ్రతుకుతున్నాను అనేటువంటి ఒక పశ్చాత్తాపం కలుగుతుందేమో అని దేవుడు అలాంటి ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లను మనం సవ్యంగా జరిగించుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డ, మన మార్పు చెందకపోతే ప్రేమ అనే దాన్ని నిజంగా మొదట ప్రభువును ప్రేమించే అసలు అది నేర్చుకో. నువ్వు లోపల ఇక్కడ మీరు ఒకరికొకరు ప్రేమించుకోవడం తర్వాత పక్కన పెట్టండి. సంఘంలో ఇక్కడ అంటున్నాడు కదా, మీరు ఏమండి ఇక్కడ అంటున్నాడు మీరు ప్రేమలో నడుచుకోండి అనే మాట సరితీసి మొదట దేవుని పట్ల నీకు ఉండవలసిన ప్రేమ విషయంలో దేవుని బిడ్డ నీకు ఒక మంచి మార్పు నీ దగ్గర నుంచి రావాలా. ఆ ప్రేమ ఉన్న రోజున నువ్వు నిజమైనటువంటి ఆ ప్రేమలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతావు. ఒక కథ విన్నాను నేను, చాలా కాలం కిందట విన్నాను నేను. ప్రేమ అనేప్పటికీ అది నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక కుమారుడు చాలా సందర్భాల్లో ప్రభు ప్రేమను జ్ఞాపకం చేయడానికి తల్లి బిడ్డను ప్రేమించడము, తండ్రి బిడ్డను ప్రేమించడము ఇలాంటి పోలికలతో చెప్తారు. ఇక్కడ ఏంటంటే తల్లి కుమారుడికి ఉన్నటువంటి ప్రేమ. ఏమండి, ఒకే ఒక కుమారుడు, తండ్రి చనిపోయాడు. ఆ తల్లి ఆ కుమారుడిని చాలా గారాబంగా పెంచింది, చాలా బాగా పెంచింది. ఆ కుర్రాడు కూడా బాగానే పెరిగాడు. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. తల్లికి తెలిసింది, తల్లి వారించింది, నాన్న ఇది మనకు తగింది కాదు, క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటివి ఉండడానికి వీల్లేదు, నాన్న వద్దు నాన్న అని చెప్పింది. మొదట్లో అలాగే అన్నాడు, కానీ రాను ఎక్కువైపోయింది, బాగా ఎక్కువైపోయింది. ఇలాగా వీళ్ళమ్మ వీళ్ళ ప్రేమను వ్యతిరేకిస్తుందని ఆ కొడుకు చేత ఎలాగైనా సరే వెనక్కి తీసుకుని పోయేలాగా, ఏమండి ఇందులోంచి బయటకు పోయేలాగా ఆ ప్రయత్నాలు చేయిస్తుందని తెలిసింది. ఆ అమ్మాయికి కూడా తెలిసింది. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, ఇలాగా మీ అమ్మగారు ఇలాగ అంటున్నారంట కదా. అంటే అవును, ఏదో అంటదిలే, పర్వాలేదులే, నేను కదా నేను ప్రేమించేది, మనం కదా మన ఇద్దరం కదా పెళ్లి చేసుకునేది అని ఏవేవో మాటలు చెప్తా ఉన్నాడు ఈయన. పిల్లరా, ఒక రోజున ఆ అమ్మాయి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా మీ అమ్మగారిని ప్రేమిస్తున్నావా, ఈ రెండిట్లో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగిందంట. అడిగితే ఆ అబ్బాయి చెప్పాడంట, నిన్ను ప్రేమించడం వేరు, మా అమ్మగారిని ప్రేమించడం వేరు, ఆమె నా తల్లి, నువ్వు నాకు కాబోతున్నటువంటి భార్యవు, కాబట్టి దానికి దీనికి ఆ ప్రేమకి దీనికి పోలిక లేదు అని చెప్తే సరే ఊరుకుంది. ఆ అమ్మాయి అలాగే ఊరుకుంది. మళ్ళా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ తీసుకొచ్చింది. చివరికి కొంతకాలం పోయిన తర్వాత అడగ్గా ఈ సంభాషణ రాగా ఏమంటే ఆ కుర్రాడు ఎలా మారిపోయాడో తెలియదు, కానీ ఒక రోజున ఒక ప్రపోజల్ పెట్టిందంట. ఒక ప్రపోజల్ పెట్టింది ఆ అబ్బాయి దగ్గర. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, నువ్వు ఇంటికి వెళ్ళి
మీ అమ్మగారితో మాట్లాడి మీ అమ్మగారు ధరించుకునేటువంటి బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం అంతా పట్టుకునిరా అని చెప్పిందంట. ఒకవేళ ఆ బంగారం ఇవ్వడానికి మీ అమ్మ ఒప్పుకోకపోతే చంపేయమందంట. చంపటం కాదు, మీ అమ్మగారి యొక్క ఒకవేళ బంగారం తీసుకురాలేకపోతే మీ అమ్మగారి యొక్క గుండెను పట్టురా అందంట. కాస్త ఎక్స్ట్రీమ్గా ఉంటుంది కథ, అయినా సరే అర్థం చేసుకుందాం. బంగారం తీసుకురాలేకపోతే మీ అమ్మగారి యొక్క గుండె పట్టుకొచ్చాయి, గుండెని చీల్చాలి, గుండె పట్టుకురా. ఇతను అనుకున్నాడు అమ్మ ఇచ్చేస్తుంది కదా బంగారం, అది పెద్ద విశేషం ఏంటి, అంతవరకు రాదులే అని అనుకున్నాడు. సరే అని మాట ఇచ్చాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మని ఇలాగా కావాలి అంటే ఎందుకు తీసుకెళ్తున్నావు, అది నేను తీసుకురమ్మందా, అందుకేనా తీసుకెళ్తున్నావు అని అడిగితే ఏదో మాటలు చెప్పి తప్పించేశాడు. కానీ ఆ సస్యమీరే ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా సరే నేను ఇచ్చేది లేదు ఇవ్వను అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ తిరస్కరించింది. సరే భోజనం పెట్టింది, దగ్గర కూర్చుని చక్కగా భోజనం పెట్టింది, భోజనం చేశాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. ఏమండి ఆ నిద్రపోతున్నప్పుడు లేచి మళ్ళీ ఆమె మాటలు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఒక్క ఉదుట్లో లేచాడు. ఇలా అడిగింది కదా, ఇలా చెప్పింది, ఈ పని చేయకపోతే, ఈ చని చేయకపోతే ఇంకా నన్ను ప్రేమించదు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, అయ్యో అలా అయితే అలా జరుగుతుంది, మా అమ్మ ఎలాగో ముసలిది అయిపోయింది కదా, ఓన్లీ ఆ పని చేసేద్దామని వాళ్ళ అమ్మ నిద్రపోతుంటే వాళ్ళ అమ్మ గుండెల మీద పడి ఆ గుండెలు చీల్చి ఆ గుండె పట్టుకొని తీసుకుని బయటకు వచ్చేసాడు. తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ గుండె రక్తం కారిపోతుంది, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమంటే 2 వీధులు 3 వీధులు దాటిన తర్వాత వాళ్ళు కలుసుకునేటువంటి ఆ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం దగ్గర నిలబడి ఉంది ఆ స్త్రీ. వెళ్ళాడు గబగబా. వెళ్ళి ఇంకా 4 అడుగులు వేస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ లోపల ఆ వేగంలో కాలు తగిలి, ఏమంటే కాలుకి ఏదో తగిలి పడిపోయాడు ఇతను. పడిపోతే చేతుల్లో ఉన్నటువంటి గుండె అంత దూరంలో పడిపోయింది. ఎక్కడి నుంచో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటలు ఏంటంటే, బాబు దెబ్బ తగిలిందా, బాబు దెబ్బ తగిలిందా నాయన అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలను చూస్తే ఆ కింద పడిపోయినటువంటి గుండెల్లోంచి వస్తున్నాయి ఈ మాటలు. అప్పుడు అర్థమైంది, అమ్మో ఎంత ప్రేమ నేను పోగొట్టుకుంటున్నాను, ఎంత ప్రేమ కలిగిన నా అమ్మని చంపేశాను నేను, ఈ మాయవాడి కోసమని నా అమ్మని చంపేశాను, ఈ గుండె ఇంకా నన్ను ప్రేమిస్తుంది అని చెప్పి బౌరమని ఏడిచి ఆ గుండెను చేతుల్లో పట్టుకొని అలాగా ఏడవడం ప్రారంభించాడు. బిడ్డ, దేవుడు కూడా నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆయనకు ఎదురు తిరుగుతున్నా, ఆయన మాట వినకపోతున్నా, నువ్వు లోబడకపోయినా ఆయన నిన్ను అలాగే ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన ప్రేమను అర్థం చేసుకో. ప్రేమిస్తాడండి ఆయన. ఎంత దుర్మార్గంగా ఉన్నా నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఆయన మోసం చేసినా సరే ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు మాట ఇచ్చి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని తప్పిపోయినా సరే నిన్ను అలాగే ప్రేమిస్తున్నాడు ఆయన. గుర్తుపెట్టుకో, నీ ప్రేమ మారిపోయింది, నీ ఆలోచనలు మారిపోతున్నాయి, నీ విధేయత మారిపోయింది. పూర్వంలాగా నీ విధేయత లేదు నీ దగ్గర. పూర్వంలాగా ఆయన మాట వినటంలా, పూర్వంలాగా నువ్వు సబ్మిట్ అవ్వడంలా, నీ జీవితాన్ని మరొకసారి ఆయనకి సమర్పించుకోవడంలా. అయినా సరే నేను ఆయన అలాగే ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా జీవితంలో నేను ఆయన అద్భుతమైన ప్రేమను ఎలా అనుభవించానో నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా. ఎంత ప్రేమిస్తాడో అనే దానికి చూపిస్తాను. నేను చాలా దుర్మార్గుండండి. నేను ప్రభువుని ఎరగక ముందు నా జీవితంలో చాలా దుర్మార్గం ఉండింది. క్యాప్ ఏమండి, అలాగే నా ఇష్టానుసారంగా చాలా చెడ్డగా బ్రతుకుతూ ఉండేవాడిని. ఒక నిమిషమే మంచిగా చాలా చెడ్డ అలవాట్లతో నేను బ్రతుకుతుండేవాడిని. నా భార్య ప్రభువును అంగీకరించింది, రక్షించబడింది. ఏమండి, బహుశా సాక్ష్యాన్ని మీరు వినే ఉంటారు. చాలా బాధ పెట్టేవాడిని. నా భార్యని కూడా చాలా బాధ పెడతా ఉండేవాడిని. బయట కూడా చాలా దుర్మార్గమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండేవాడిని ప్రభువుని అమల. కానీ మొత్తానికి దేవుడు అద్భుతంగా నన్ను రక్షించాడు. నేను ప్రభు రక్షణలోనికి వచ్చా, రక్షించబడ్డాను. ఇది నా సాక్ష్యం కాదు, నా జీవితంలో వచ్చిన ఒక చిన్న సంఘటన చెప్పడానికి ఈ సాక్ష్యం ఏం చెప్పట్లా, ఈ మాటే చెప్తున్నా, ఇది ఒకటే చెప్తున్నా. ఏమంటే ప్రభు దగ్గర మామూలుగా ఒక దైవజనుడు మమ్మల్ని బైబిల్ స్టడీ చేసేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళేవాడు, ఆయన దేవుని వాక్యం చెప్పేవాడు. ఒకరోజు ఇలాగే మీటింగ్ జరిగింది. మేమే మా సహవాసంలో ఉన్న వాళ్ళం కొద్దిమంది, 10 మంది ఉంటాం.
ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు నాకున్నటువంటి నా మనసులో ఉన్న ఒక కోరిక ఏంటంటే, మమ్మల్ని ఎవరైతే ప్రభువులు నడిపిస్తున్నాడో ఆ మాస్టర్ గారు మీటింగ్లకు తీసుకెళ్తా ఉండేవారు బయటకు. ఆయనకి బయట మీటింగ్లే జరుగుతుంటే అప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు. అక్కడ ఎవరైనా సాక్ష్యాలు చెప్తుంటే వాళ్ళు ఏం చేసి సాక్ష్యాలు చెప్పేవారంటే, దేవుడు ఇలా కనిపించాడు, దేవుడు ఇలాగ నాతో మాట్లాడాడు, దేవుడు ఇలాగ దర్శనమిచ్చాడు అని ఇలాగే చెప్తా ఉండేవారు. అలాగే వాకింగ్ కనిపించింది నాకు, ఆకాశంలో ఏదో ఒక వాకింగ్ కనిపించింది, తద్వారా నేను రక్షించబడ్డాను అని నేను తెలుసుకున్నాను అని చెప్పేవారు. అప్పుడు నాకు ఏమనిపించేదంటే, ఏంట్రా బాబు ఎన్ని చెప్తున్నారు వీళ్ళు, నిజంగా ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ నిజంగానే చెప్తారు వీళ్ళు, అసలు దేవుడు అలా కనపడి ఇలాంటి మాటలు మాట్లాడతాడా? నేను ప్రభువుని విశ్వసించా, రక్షించబడ్డా, అయినా నా మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే నేను ఒక హేతువాదిని. ఏదైనా ఒక కారణం ఉంటేనే కానీ నమ్మడం, లేకపోతే నమ్మేది ఏం లేదు. ఏవో ఈ బొమ్మలు గిమ్మలు కథలు కాకం కర్రలు ఏవో నమ్మేవాళ్ళం కాదు. సో అలాంటి మనసే ఇంకా ఉండిపోయింది. సరే నిజమేనా అని అనుకుంటూ ఉండేవాడిని. నేను మాస్టర్ గారు అన్నాను, ఏంటి సార్ ఎన్ని చెప్తారు ఇల్లు, నిజమేనా అంటారా అంటేను, నువ్వు నన్ను అడగడం ఎందుకు, దేవుడిని అడగొచ్చు కదా అన్నారు ఆయన. సరే అని అప్పటి నుంచి ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టా. ఏం ప్రార్థన చేసుకున్నాను, ఒకటే ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నేను రక్షించబడ్డాను. రైట్, బాగుంది, రక్షించబడ్డాను. ఎలా రక్షించబడ్డాను? మరి వాళ్ళందరూ ఇలాంటి ఏవో చెప్తున్నారు, బయటకు మీటింగ్లకు వెళ్తే మేము రక్షించబడ్డాము, దేవుడు ఇలాగ వాక్యం చూపెట్టాడు, ఆ వాక్యం ద్వారా నాకు అర్థమైంది రక్షించబడ్డానని అని ఎలా చెప్తున్నారు ప్రభువా? మరి ఏంటి, మరి నాకేం లేదే, నాకేం లేదా, నాకేం ఉండదా, నాకేమి ఇవ్వ నువ్వు ఇలాంటిది అని అడుగుతా. అదే ప్రార్థన చేసేవాడిని. ఒక రోజు నేను అలాగే ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎందుకో తెలీదు, ఎందుకో లోపల నుంచి ఒక రకమైనటువంటి ఒకలాంటి బాధ వస్తుంది. ఆ బాధ ఏంటంటే, అసలు నువ్వు నన్ను ఎలా ప్రేమించావయ్యా, నేను ఇంత భయంకరమైన వ్యక్తిని, ఇంత దుర్మార్గుడిని కదా, ఇలాంటి దుర్మార్గుడిని నువ్వు ఎలా రక్షించావు, అసలు ఏంటి జరిగింది నాకు, నేను అర్థం చేసుకోలేకపోతున్నా, ఈ ఇంత ప్రేమను కూడా నేను ఓర్చుకోలేకపోతున్నా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు ఏమండి, అప్పుడు ఒక దర్శనం కలుగుతుంది నాకు. మేము ఉన్న చోటే ఉన్నాం, కానీ ఒక దృశ్యము కనిపిస్తుంది. సినిమా, ఆ తెర మీద సినిమా ఎలా కనబడుతుందో అలాగే కనబడుతుంది నాకు. కనిపిస్తుంటే నేను అనుకున్నాను, ఏదో కనిపిస్తుంది నాకు, ఏదో వస్తుంది, ఏదేదో జరుగుతుంది అని అనుకుంటున్నాను. ఆ దృశ్యం ఎక్కడెక్కడో దూరంగా ఉన్న దృశ్యం వచ్చి ఇలాగ నా ముందుకు వచ్చి నిలబడింది. ఆ దృశ్యం ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలుస్తున్నాయండి, నాకు అన్ని, నా పక్కన ఉన్న వాళ్ళు బ్రదర్స్ అందరూ ప్రార్థన చేస్తున్నారు, నాకు అన్నీ తెలుస్తున్నాయి, నేను అక్కడే ఉన్నా. కానీ ఇంకొక చోట కూడా ఉన్నా, ఇక్కడే ఉన్నాను, ఇంకొక చోట కూడా ఉన్నా. ఇంకొక చోట ఏంటంటే నా ఎదురుగా కనిపిస్తున్నటువంటి దృశ్యంలో కూడా కనపడుతున్నాను నేను. ఆ దృశ్యంలో ఏంటంటే యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆయన దగ్గర ఒక ఆజానుబాహుడుగా ఉన్న పెద్ద వ్యక్తి, ఒక ఆయన తెల్లటి డ్రెస్సులో, తెల్లటి చుట్టూ, ఆయన పెద్ద గడ్డం, ఆయన కనిపిస్తున్నాడు. నేను కూడా అక్కడే ఉన్నా, మాటలు లేవు, ఏ మాట, నేను ఊరికే ఆయన నోటి వైపు చూస్తున్నా. ఆ పక్కకు చూస్తేనేమో యేసు ప్రభు వారు సిలువలో కనపడుతున్నారు. ఆయన కూడా బ్రతికే ఉన్నాడు. ఆయన శరీరంలోంచి రక్తం కారిపోతూ ఉంది. అయ్యో అయ్యో రక్తం కారిపోతుంది అని మనసులో అనుకున్నాను నేను. సరే అలా నిలబడితే ఈ పెద్ద ఆయన ఏం చేశాడో తెలుసా అండి, ఒక చిన్న కప్పు తీసి నా చేతికి ఇచ్చాడు. ఎలా ఉన్నాను నేను, ఈ కప్పు నా చేతికి ఇచ్చాడు. చేతికి ఇచ్చిన వెంటనే నాకు ఆయన ఏం చెప్తున్నాడు అన్నది నా మనసుకు అర్థమైపోతుంది. ఆయన మాట్లాడటంలా, కప్పు ఇవ్వగానే నాకు ఒక సందేశం వచ్చినట్లు వచ్చేసింది. ఏంటంటే, నువ్వు ఆ కప్పు తీసుకుని యేసు ప్రభు వారి యొక్క ఆ శరీరంలోంచి కారుతున్నటువంటి రక్తాన్ని ఆ కప్పులో పట్టుకుని తాగు అని ఆయన చెప్పినట్టుగా అనిపించింది. వెంటనే ఆయన చెప్పినట్టుగా బొట్టు 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 పడుతుంది. యేసు ప్రభు వారి రక్తంలోంచి బొట్లు పడుతున్నాయి, శరీరంలోంచి రక్త బొట్లు పడుతున్నాయి. ఏమంటే అలా పట్టుకుని కాస్త కొద్దిగా నిండిన తర్వాత మళ్ళీ ఈయన వైపు చూసా, తాగు అన్నట్టుగా మళ్ళీ ఆయన దగ్గర నుంచి సందేశం తాగు అన్నట్టుగా వచ్చింది. సరే తాగమంటే అడిగినా అనేసి గబగబా ఆ రక్తం తాగేస్తే మళ్ళీ ఆయన చెయ్యిలా చాపాడు, ఆ కప్పు ఆయనకి ఇచ్చేసా. వెంటనే నాకు వచ్చినటువంటి ఈ దృశ్యం నాకు ఎలా కనిపించిందో అలా మెల్లగా అలా డిసిపేర్ అయిపోయింది. నేను ఎక్కడున్నాను అని నేను చూసుకుంటున్నా, నేను ఇక్కడే ఉన్నా. నా హృదయంలో ఏదో బాధ, వేదన, దుఃఖం ఓర్చుకోలేకపోతున్నా నేను. ఏంటో తెలుసా, యేసయ్యా నేను నన్ను ఎంత ప్రేమించావు, యేసయ్యా ఎంత ప్రేమించావు, నేను ఎంత పనికి మాలిన వాడిని, ఎంత భయంకరమైన దుర్మార్గాలు చేశాను, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవించాను, చాలా మందిని మోసం చేశాను. ప్రభా నన్ను కూడా ఇలాగే ప్రేమిస్తున్నా,
నేను ఇలాగ అడిగినందుకు ఈ రోజున నీ రక్తాన్ని నాకు తాకించావయ్యా అని ఆ భావం, ఆ మనసు నా లోపలికి వచ్చిన వెంటనే నేను ఇంకా తట్టుకోలేకపోయానండి. అది నేను భరించలేకపోయా, ఆ ప్రేమ భరించలేకపోయా. అది భరించలేక నేను పడిపోయాను కింద. పడిపోయినా సరే ఆ బాధను ఆలోచించి పోటల్లా ఏడుస్తున్నాను. ఎంత ఏడుస్తున్నానంటే అక్కడికక్కడ దొర్లి ఏడుస్తున్నాను నేను. అయినా పోటల్లా నా మనసులో ఉన్నటువంటి ఈ బాధ, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, ఎంత పనికిమాలిన వాడిని ఆయన ప్రేమించాడు, ఎంత ఈ ప్రేమ నేను భరించలేనేసయ్యా అని నేను అలా తట్టుకోలేక అలాగా కొట్టుకుంటా ఏడుస్తా ఉన్నా. చాలాసేపటికి నన్ను నేను కంట్రోల్లోకి తెచ్చుకోగలిగా. చాలాసేపు అయింది. మా మాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. విజయ్ కుమార్ ఏమైందయ్యా అని అడిగారు. మాస్టర్ గారండి ఇలా జరిగిందండి. అయ్యా ఇలాగ జరిగింది, ఇలాంటి దృశ్యాన్ని చూశాను అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు నేను చెబుతున్నా, నేను ఈ మాటలు మీకు చెప్తున్నానా, నా గుండెల్లో నన్ను ఒకలాంటి బాధ వచ్చేస్తుంది, ఒకలాంటి వేదన పుట్టేస్తుంది ఇప్పుడే. అంత బాధ నేను తట్టుకోలేకపోతున్నాను మాస్టర్ గారు అన్న. అలాగే మోకరించి ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు కూడా నాతో పాటు చాలాసేపు ప్రార్థన చేశారు. వీళ్ళారా ఈ దౌర్భాగ్యం యేసయ్య కనుగరించాడు. తన ప్రేమ ఎంత ప్రేమో చూపెట్టాడు నాకు. నేను ఎంత పనికి మాలిన వాడినైనా నన్ను ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడో తను నాకు కనపరుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను చెప్తున్నాను, ఇప్పటికీ నీకోసం కూడా అలాగే ప్రేమిస్తున్నాడే. నువ్వు సరిగ్గా ప్రేమించట్లా, నువ్వు సరిగ్గా ఒబీడియంట్గా ఉండటంలా. ఆయన నీకోసం నువ్వు ఏడుస్తున్నాడు. నీ కన్నీరు తొడవడానికి నీ దగ్గరకు వచ్చి నీ కన్నీరు తుడుస్తున్నాడు, నీ మొర వింటున్నాడు. అయినా నువ్వు సరిగ్గా ప్రేమించటంలా. ఈ రాత్రి ప్రభు దగ్గర అన్నటువంటి మనం చెప్దామండి, ఎస్ నేను ప్రేమిస్తున్నాను. నిజమే ప్రభు, నా ప్రేమలో చాలా లోపం ఉంది ప్రభు. నేను సంపూర్ణంగా నేను ప్రేమించటల్లా, నీ మాటకు నేను సంపూర్ణంగా విధేయత చూపెట్టట్లా ప్రభు. నేను ప్రేమిస్తాను. మన స్ఫూర్తిగా చెబుదామండి. మోకరించండి ప్రభు. మన ప్రేమ కూడా తెలియచేద్దాం. ఆయన నిన్ను ప్రేమించాడు అన్న విషయం నీకు తెలుసు కదా. ఎంతగా నిన్ను ప్రేమించాడు, ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అది నీకు అర్థమవుతుంది కదా బిడ్డ. ఈ రాత్రి ఈ మాటలు చెప్పడానికి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి నీ దగ్గరికి పంపించాడు ఆయన.